ఏదో రోజు నేను దర్శిస్తాడు, నిన్ను బట్టి మీ కుటుంబాన్ని కూడా మందిరానికి తీసుకొస్తాడు. హల్లెలూయా. మా కుటుంబం యొక్క పరిస్థితులు ఎలా అంటే, మేము అసలు పుట్టుకతో క్రైస్తవులం కాదు, మధ్యలో మేము రక్షించబడిన వాళ్ళు. మా కుటుంబం చాలా భయంకరమైన హైందవ కుటుంబం. అందులో నుంచి మా మా ప్రాంతాలు ఎక్కడంటే కృష్ణా జిల్లా దగ్గర విజయవాడ, అక్కడ మా ఊరు. అయితే మా పరిచయం ఎక్కడంటే రాజమండ్రి నుంచి అటు లోపలికి వెళ్తే 70-80 కిలోమీటర్లు ఉంటుంది, ఏజెన్సీ అడుగు ప్రాంతాలు. అక్కడ మా పరిచయం. వాస్తవానికి మా స్వగ్రామానికి ఆ ప్రాంతానికి 300 దగ్గర 50 కిలోమీటర్లు ఉంటుంది. అంత దేవుడు అలా పిలుచుకున్నాడు. ఎలా అంటే మేము చాలా భయంకరమైన హైందవ కుటుంబం నుంచి వచ్చాం. ఏటేటా జాతరలు జరిగిన మా ఊళ్ళో మా నాన్నగారు వాటిని బలిచ్చు. మా నాన్నగారు బాగా తాగుతూ ఉండేవాడు. అయితే మా అమ్మని తరచూ కొడుతుండేవాడు. ఒకసారి కప్పగా చేతులు పెట్టి మా అమ్మ చేతులు పెట్టేసి వెలిగించారు మా నాన్నగారు దేవత దగ్గర. నువ్వు తప్పు చేస్తే కాలిది, తప్పు చేయకపోతే కావదని చెప్పి. సో జుట్టు కూడా మంచం కొన్ని చుట్టి కొట్టేవారు మా నాన్నగారు. అలా చాలా బాధలు పెడుతున్నాడు. అట్లా ఉంటున్న మా నాన్నగారితో నిజంగా ప్రభు యేసుక్రీస్తు ఒక భయంకరమైన పేరు ప్రమాణం. మీ పాస్టర్ గారు కూడా 2020లో ఆయన సాక్ష్యాన్ని చూపించారు, దేవుడు ఆయన పట్ల చేసినట్టు. అలాగే మా నాన్నగారు దేవుని తెలుసుకోకుండా ఏమిటి నిజమైన యేసుప్రభు అంటే నాకు నచ్చేది కాదంట. అంటే నాకు కదలండి, మా నాన్నగారికి అసలు ఇష్టం లేదు కాదు. అందరు దేవుడితో పాటు దేవుళ్ళే కానీ ఆ దేవుని మాత్రం నమ్మకూడదు అని చెప్పి ప్రతిదానికి పూజలు చేసేవారంట. కానీ యేసుప్రభు మాత్రం ఆయన కూర్చేవారు కాదు మా నాన్నగారు. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ చనిపోతారు అనే ఒక మరణ పరిస్థితులకు వెళ్ళినప్పుడు నిజమైన యేసుక్రీస్తుని మేము తెలుసుకోవడం జరిగిందండి. హల్లెలూయా. ప్రభుని మేము తెలుసుకున్నాం. అది ఎప్పుడంటే 2006లో మేము యేసయ్యని తెలుసుకున్నాం. అలా తెలుసుకున్నాక మేము మా నాన్నగారు మెకానిక్ వర్క్ చేసాం. ఆ పని నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలోకి మేము వచ్చేసాం. అయితే మా అమ్మ నాన్నకి మా 3 సంతానం. నాకు అన్నయ్య ఉన్నాడు, చెల్లి, నేను మధ్యలో దాన్ని. అయితే అలాగే మా కుటుంబం ప్రభులోకి వచ్చాము, ప్రభుని తెలుసుకున్నాము. తెలుసుకున్న తర్వాత మా నాన్నగారు మెకానిక్ షాప్ పెట్టారు. అక్కడికి వచ్చిన తర్వాత అంతా బాగా ఉంది, మంచి ప్రార్థన మందిరానికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోండి కానీ మా నాన్న మళ్ళీ త్రాగు వ్యసనానికి వెళ్ళిపోయారు. మళ్ళీ మా అమ్మని కొట్టడం మళ్ళీ మొదలు పెట్టారు. బాప్తిసం తీసుకున్నా ఏమీ పోలా, అలా ఉండిపోయారు. అలా ఉండిపోతుండగా మేము చాలా ప్రార్థన చేసేవాళ్ళం. మా 10th అయిపోయింది, స్కూల్ మానిపించేశారు. ఇక నా 10th ఆపేయించేశారు మా నాన్నగారు. అలా ఉంటుండగా ఇంకా పెళ్లి చేయాలి అది ఇదని మాట్లాడు. అప్పటికే మా నాన్నగారు మారల. కానీ నేను అప్పుడే ప్రార్థనకు వెళ్తున్నాను. కరెక్ట్గా నాకు 18 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. అలా బాప్తిసం తీసుకొని నేను దేవుడితో నడిపించబడుతూ ఉండగా అలాగా మా ఇంట్లో పరిస్థితులు ఇంకా ఎక్కువగా విపరీతం అయిపోయింది. ఎలా అంటే ఎంత గట్టిగా అయిపోయినానంటే మా నాన్నగారు ఒకరోజు నా తల్లిని ప్రార్థన చేస్తుండో జుట్టు చూపు తీసుకుని బాగా కొట్టేశారు. ఈ పక్కన రక్తం గూడు కట్టేసింది మా అమ్మకి. మంచం మీద కొన్ని రోజులు ఉండిపోయింది మా అమ్మ. చాలా ఏడ్చుకున్నాం మేము. ఆ పరిస్థితుల్లో మా తల్లి పడిన బాధ అంతా ఇంత కాదు, చాలా వ్యాధులు పొందారు. అయితే అప్పుడు ఊరు విడిచి వెళ్ళిపోదాం, సొంత ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పి ఎన్నో అనుకున్నాం కానీ మేము వెళ్ళలేకపోయాం. అక్కడే ఉండి ప్రార్థన చేసేవాడు. అట్లా ఉంటుండగా మా నాన్నగారు మారాలని చాలా ప్రార్థన చేసేదాన్ని. నేను బాప్తిసం తీసుకున్న తర్వాత మా చర్చిలో 3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. అలా జరుగుతుండగా అప్పుడు జరిగింది ఏంటంటే ఆ పాస్టర్ గారు అన్నారు, ఏదో ఒక తీర్మానం తీసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి, దేవుడు మీ పరిస్థితులు మారుస్తాడని చెప్పి ఒక సేవకుడు అంటే అప్పుడు నేను ఒక మంచి నిర్ణయం ప్రభు ప్రేరేపించి తీసుకున్నాను. యేసయ్య నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే మా నాన్నగారు మార్చబడితే నా లైఫ్లో నీకోసం నిలబడతాను తండ్రి, ప్లీజ్ మా నాన్నగారు మార్చవా అని చెప్పి నేను చాలా కన్నడతో అడిగాను. అలాగే ఉపవాసం నుండి చాలా ప్రార్థన చేశాను. అలా చేయగా ఒకరోజు దేవుడి కృపను బట్టి నేరుగా ఒక వెలుగు మా నాన్నగారి మీద పడి మా నాన్నగారిని మారు మనసులోకి తిరిగి మా యేసయ్య తీసుకొచ్చాడు. మా నాన్నగారు మార్చబడిపోయాక ఇక నా పెళ్ళి. ఆ పరిస్థితుల్లో నాకు పెళ్లి చేయాలని చెప్పి ఎన్నో సంబంధాలు చూస్తున్నారు, ఎంతోమంది దగ్గర నన్ను కూర్చోబెట్టారు. అయినప్పటికీ మా నాన్నగారికి ఒక మాట చెప్పారు, నాన్న ప్రభువులో కడగబడిన వ్యక్తిని తప్ప మరొక వ్యక్తిని నేను వివాహం చేసుకోలేనంటే అప్పుడు మా నాన్నగారు అన్నారు, మనలో ఎక్కడా లేదమ్మా, ఎక్కడ నుంచి తీసుకురాము అని చెప్పి మాట్లాడు. లేదు నాన్న దేవుడే తీసుకొస్తారంటే చివరికి మా నాన్న ఒక సంబంధం తీసుకొస్తే అది నేను చేసుకోమన్నానని, ఎందుకంటే అబ్బాయి పెళ్ళి బాప్తిజం మీద ఇంట్రెస్ట్ లేదంట. అలాంటి వ్యక్తిని తీసుకొస్తే నేను కూడా చెప్పేసి నాకు కూడా మిమ్మల్ని చేసుకునే ఇంట్రెస్ట్ లేదండి,
ఏమనుకోద్దానంటే అతను వెళ్ళిపోయారు. ఆ రోజు మా ఇంట్లో చాలా గందరగోళం అయిపోయింది. వాళ్ళందరూ తిట్టుకుంటా వెళ్ళిపోయారు, మీకు ఇంక పెళ్ళి అవ్వదు అది ఇది అని చెప్పినా అంటే మా మామయ్యతో కూడా ఇదాను, మీరు ఏం పర్లేదు ఎన్ని అనుకున్న పర్లేదు నా దేవుడు నాకు చేస్తాడు అని చెప్పి అలా అంటుండే. లోపు చర్చిలో ప్రతి పరిచయం చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని పరిచయం. నేను చర్చిలో ఇది చేయలేదు అంటే ఏమీ లేదు, అన్ని పరిచయం చేసేదాన్ని. కాంగో ఇవి బాక్స్ సౌండ్ ఏమంటే, తర్వాత పొట్టుకాడికి వెళ్ళి చికెన్ తీసుకురావడం ఏంటి, మందులు శుభ్రం చేయడం ఏంటి, పాత్రలు కడగడం ఏంటి, ఇవన్నీ చేశాక ఇంటికి వెళితే మా నాన్నగారు చాలా భయంకరంగా ప్రవర్తించేవారు. అప్పుడు మారక ముందు అయితే అవన్నీ తట్టుకున్నాం. కానీ దేవుడు నాన్నగారిని మార్చాక మా ఇంట్లో చాలా బాగుంది పరిస్థితి. ఈలోపు మా సంఘంలో కూడా వచ్చింది పాస్టర్ గారు, వచ్చింది మదర్ తెరీసా అని చెప్పి నా కోసం ఎగతాలు చేసి మాట్లాడుతూ ఉండేవారు. అయినా సరే నేను బాధపడినాను కాదు, దేవుడే నన్ను చూసుకుంటాడని చెప్పి నేను అలా వచ్చేసింది. మీరు అనంటే ఏదో ఒక రోజు దేవుడు నన్ను అలా చేస్తాడులే అని విశ్వాసంతో మాట అనేసుకొని వచ్చేస్తుండేది. అలా ఉంటుండగా నా తెల్లంది అందరూ మారాలని ప్రార్థన చేసే కదమ్మా, నీ పెళ్లి కోసం ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చెప్పి నా తెల్లంది. నా కోసం నేను ఎప్పుడు అడగలేదు. అప్పుడు నా పెళ్లి కోసం 3 రోజులు ప్రార్థన చేశాను. 3 రోజులు ప్రార్థన దేవుడు బయలుపరిచేశాడంటే నాకు నిశ్చయంగా బయలుపరిచాడు. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రభుతో నా నా యొక్క అనుభవం ఎలా ఉండేదంటే చాలా దేవుడు పరిశుద్ధంగా కాపాడుకోవడానికి ఎంతో కొంత చూపించాడు. అలా ఉన్న పరిస్థితుల్లో ఇక నేను చాలా సంబంధాలు వచ్చేస్తున్నాయి అని అంటున్న పరిస్థితుల్లో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. కానీ నాకు ఒక కోరిక ఉండేది, నాకు ఒక ఆశ ఉండేది. ఈసారి పాస్టర్ గారిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఈ సేవ చేయొచ్చు, ప్లీజ్ నా కోసం ఒక పాస్టర్ గారిని పంపించను అని చెప్పి దేవుని విశ్వాసంతో అడిగాను. అలా అడుగుతుండగా ఒకరోజు నేను ఇలాగ ప్రార్థన చేస్తున్నాను. 3 రోజులు మంచినీళ్ళు తీసుకున్నాను, ప్రార్థన చేస్తాను. ఇలా ప్రార్థన చేస్తుంది ఈలోపు మొదటి రోజు నాకు అడిగాను, మీ చెత్తనైతే నాకు కోసం ఒక సేవకుని పంపించాను. అలా అడుగుతుండగా అయిపోయింది. 2వ రోజు ఇలాగే బైబిల్ పట్టుకుని నేను ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఒక నాకు దృశ్యం కనపడుతుంది. ఒక పెద్ద తాటకిల్లు చుట్టూరు కొండలు, పెద్ద తాటకిల్లు చుట్టూరు కొండలు, అదే దృశ్యం కనిపిస్తుంటే నేను 2వ రోజు అలాగే కనబడింది. 3వ రోజు కూడా అదే దృశ్యం కనబడుతుంది. ఇక అయిపోయింది. కానీ దేవుడు ఏదో నాకు చెప్పాలి, ఏదో చూపించాను. అది వెంటనే మా పాస్టర్ దగ్గరికి చెప్తే ఆయన పెద్దగా నాకు ఏమీ చెప్పాలి. కొంతమంది యవనస్తులు అయితే నవ్వుకున్నారు నన్ను చూసి, ఇప్పుడు ఏమికి వచ్చిందంటే అని చెప్పి ఎగతాలు వేసేవారు. అయినా సరే నేను ఆ ఎగతాలు మాటలు ఏమి పట్టించుకోలేదని, నాకు దేవుడు ప్రాముఖ్యమని అలా వెళ్తుండగా చివరిగా మా ప్రాంతానికి CBC క్లాస్ చిన్నపిల్లలకి నడిపించడానికి నేను వెళ్ళాను. అక్కడ మా కుటుంబ సభ్యులు నన్ను చూశారు. ఈ అమ్మాయి అయితే మా అబ్బాయి బాగుండదని చెప్పి వెంటనే వాళ్ళు ఫోటో పంపించారు. అతని పేరు వల్లభనేని సునీల్ గారు. అయితే అతను ఒక సేవకుడు. అయితే మా నాన్నగారు చెప్పారు, మీకు ఈ రోజు సంబంధం వస్తుంది, నేను పాస్టర్ గారు అంట అని చెప్పంటే మా నాన్న అన్నారు, నాకైతే చేయాలని అసలు ఇష్టం లేదమ్మా, ఎవరికైనా చేస్తాను కానీ పాస్టర్ గారికి అసలే చేయను అని చెప్పి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, ఇలా పోషింపబడతారు ఏంటో అని. వద్దమ్మా అని అంటే, లేదు నాన్న దేవుడు చెప్పినట్టు ఇది ఎవరికి వెళ్తా లేకపోతే వెళ్ళదు, ప్రార్థించేద్దామంటే సరే ప్రార్థన పూర్వకంగా మేము ఎదురు పెడితే దేవుని కబురు బట్టి సునీల్ గారు వచ్చి, ఆయన పేరు సునీల్ గారు, ఆయన్ని ఎదురుగా కూర్చోబెట్టారు. నన్ను కూర్చొని చాలా ప్రశ్నలు అడిగారని, చాలా అంటే పెద్దగా అడిగాను. అమ్మ నేను ఇలా అడుగులో సేవ చేస్తాను, అయితే నాకు కట్నాలు వద్దు, పెట్టుకోవద్దు, ఏమీ పెట్టద్దు, నేను ఇష్టమంటే చెప్పండి, పెళ్ళి కూడా నేనే చేసుకుంటానని చెప్పాను. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ టైంలో నేను చాలా ఏడ్చుకున్నాను, తండ్రి నీ చెప్తూ నీ ఏర్పాటు. ఆ టైంలో నాకు ఇష్టమేనండి అని చెప్పి ఆయనకి నేను చెప్పాను. అలా చెప్పిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక చివరిగా దేవుని మహాకృపను బట్టి ఆ రోజు సునీల్ గారితో దేవుడు నా వివాహాన్ని 2015 ఆగస్టు 27వ తారీఖున మా వివాహం అయ్యింది. అలా అయ్యి కాకినాడ తీసుకెళ్ళారు నన్ను. అంటే వాళ్ళదే మాది ఒకే ఊరు, కాకపోతే కాకినాడ తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళి పెళ్ళైన 15 రోజులకే నన్ను ఏజెన్సీ ప్రాంతానికి తీసుకెళ్తామని చెప్పారు. అలా తీసుకెళ్తామనేసరికి ఆ ప్రాంతానికి నేను వెళ్ళేటప్పుడు జరిగిన విషయం ఏమైందంటే, నేను ఇలాగా ఆయన అన్నారు, సుమా బట్టలు చదువు మనం ఏజెన్సీ ప్రాంతం వెళ్ళాలి అన్నారు. అప్పుడు నేను ఇంకా సేవ చేయాలని ఆలోచన చాలా ఆనందంతో సంతోషంతో ఏజెన్సీ వెళ్ళిపోదామని చెప్పి నేను అనుకున్నాను. అయితే అప్పటికే సునీల్ గారు వెళ్ళక ముందు ఆ సేవ సునీల్ గారి యొక్క తాతయ్య ఆయన చేశారు ఆ పరిచర్య. ఎవరు అని అంటే గోపాలరావు గారు, మిక్కిలేని గోపాలరావు గారు అని చెప్పి ఆయన అఖిలేని నాగేశ్వరరావు గారికి దగ్గర బంధువులు. ఆయన విజయవాడ ప్రాంతం ఆయన సొంతూరు.
అయితే ఒకరోజు అగ్ని ప్రమాదంలో పడిపోయి ఆయన మొత్తం కాలిపోయాడు, లోపల అవయవాలన్నీ కాలిపోయాయి. ఇక డాక్టర్ కూడా చెప్పారు ఇంకా చనిపోతాడు ఈయన, తీసుకెళ్ళిపోండి అని అంటే అప్పుడు ఎవరో కొంతమంది ప్రార్థనా పరులు అతన్ని తీసుకెళ్ళి ప్రార్థనలో కూర్చోబెడితే నిజంగా ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చి ప్రతి అవయవం దేవుడు బాగు చేసి దేవుని కోసం దేవుడు నిలబెట్టాడు ఆ గోపాలరావు గారిని. హల్లెలూయా. అలా నిలబెట్టుకున్న తర్వాత ఆశ్చర్యంగా దేవుడు అతనితో మాట్లాడి, గోపాల్ నా నిమిత్తం ఇదిగో నువ్వు సేవ చేయాలి లేవు అంటే అతను అప్పుడే అనుకున్నారంట, ప్రభా ఇదిగో నన్ను చూసావు, ఊళ్ళంతా కాలిపోయిన మనిషి, నన్ను ఎవరన్నా చూస్తే భయపడిపోతారు, ప్లీజ్ ఇదిగో నాలో కాలిపోయిన మచ్చ లేకుండా తీసి అప్పుడు నువ్వేం చేయమంటే అది నేను చేస్తాను, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తానని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే గొప్ప దేవుడు కదండి మా దేవుడు. కొన్ని నెలలు గడుస్తుంది కానీ ఒక పెద్ద మీద తప్ప టోటల్ బాడీలో ఎక్కడ కాలిపోయిన మచ్చ లేకుండా దేవుడు పూర్తి స్వస్థతలోకి తీసుకొచ్చాడు. దేవుడు తన నామ మహిమార్థమే నిలబెట్టుకున్నాడు. అలా నిలబెట్టుకున్న తర్వాత ఆయన తన భార్య తీసుకుని పరిచయకు వెళ్దామని చెప్పి దేవుడు సామర్లకోట వెళ్ళమంటే అప్పుడు తన భార్యకు వచ్చి చెప్తే తన భార్య అనంట, చీ నేనా కులం కానీ కులంలోకి వెళ్ళిపోతున్నాను, మతం కానీ మతాన్ని అంటించేస్తున్నాను, నేను నా కూతురు ఇక్కడ ఉండి చచ్చిపోతుంది కానీ నీతో మాత్రం రావని చెప్పంటే ఎన్నిసార్లు అడిగినా సరే ఆవిడ రానని చెప్తే కొన్ని కోట్ల ఆస్తి వదిలేసి తన తల్లి తీసుకుని 1972లో సామర్లకోట అనే ప్రాంతానికి గోపాలరావు గారు సేవకు వచ్చేసారు. అక్కడ వస్తూ అనేక అన్యులు దేవుడి వైపు తిరుగుతూ అలా ఉంటున్న వ్యక్తితో దేవుడు మాట్లాడి, గోపాల్ నా నిమిత్తం ఏజెన్సీ ప్రాంతానికి అడవుల ప్రాంతానికి వెళ్ళాలి అని దేవుడు మాట్లాడితే 1990లో ఆయన అడవి ప్రాంతానికి వెళ్ళారు. రంపచోడవరం వెళ్ళకపోతే పందిరిమౌండ్ అని లోపలికి పడుతుంది, అక్కడి నుంచి ఒక 35-20 కిలోమీటర్లు ఉంటుంది నరవరెడ్డిపాలెం అని, అక్కడికి తీసుకెళ్ళారు. చెడుపు చిల్లంగి చేతబడతాను, మనుషులు వశీకరణ, మనుషులు రక్తం తాగుడు, మనుషులు మాంసం తిండు, చాలా భయంకరమైన ప్రాంతాలు. ఆ ప్రాంతంలోకి దేవుడు ఆయన వెళ్ళమని చెప్తే ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే అక్కడ ప్రజలు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ నాటుసారా కాస్తా ఉండేవారు. మగవాళ్ళు ఎంత ఎక్కువ తాగుతారో ఆడవాళ్ళు కూడా అంత ఎక్కువ నాటుసారా తాగేవారంట. అలా ఉండేది. వీళ్ళు పక్కన పెడితే చిన్న పిల్లలు మీకు ఉన్నారు మీ దగ్గర, చాలా చిన్న పిల్లలు వాళ్ళు కూడా కళ్ళు పట్టించేస్తూ ఉంటారు అన్నమాట పిల్లలకి. అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లలు ఎంతగా ఎలా బానిసైపోయారంటే ఆ ఊరంతా అసలు ఏమి దొరకలేని పరిస్థితి, ఆహారం కూడా సరిగ్గా దొరకలేని పరిస్థితి అన్నమాట. ఆ టైంలో దేవుడు ఇంకా గోపాలరావు గారితో మాట్లాడిన తర్వాత ఆ ప్రాంతానికి దేవుడు నడిపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మొట్టమొదటిగా సువార్త చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా అప్పటికి రోడ్లు లేవు, కరెంట్ లేదు, స్కూల్ లేవు, కనీసం హాస్పిటల్ కూడా లేవు, ఏమీ లేవు. ఆ ప్రాంతం చాలా అనాగరికత ప్రాంతంలో ఉండేది. దైవజనులు వెళ్ళారు దేవుడు పిలుపు మేరకు. వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన గొప్ప అద్భుతం ఏంటంటే చెడుపు చిల్లంగి చేతబడతాను త్రాగుడు వ్యసనానికి బానిసలైపోయిన ఆ కుటుంబ సభ్యుల్ని ఆయన ఎలా మార్చుకోగలిగారంటే వాళ్ళకి బట్టలు ఇవ్వడం, లేదా ఫ్రూట్స్ ఇవ్వటం, వాళ్ళకి నచ్చిన అయ్యి కొనుక్కు రావటం, అలా ఇచ్చి వాళ్ళకి దేవుడి గురించి సువార్త చెప్పగా ఆ ఏజెన్సీ ప్రాంతంలో 70 కుటుంబాలు ప్రభు యొక్క రక్షణలోకి దేవుడు నడిపించాడు. ప్రభుని తెలుసుకున్నారు, వాళ్ళందరూ ప్రభుని తెలుసుకుని ప్రభుని ఇలా ఆరాధిస్తుండగా గోపాలరావు గారికి 70 సంవత్సరాలు వస్తే అరే నా సేవ అయిపోయింది, దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఏజెన్సీ ప్రాంత ప్రజలకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు. అలా చెప్పిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే అదంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళందరితో అన్నారంట, ఫలానా టైంకి ఫలానా రోజు నేను చనిపోబోతున్నానని చెప్పేశారంట. ఆయన చెప్పినట్లు చాలా పరిశుద్ధులు. ఆయన ఎంత పరిశుద్ధులు అంటే నాతో పాటు ఒక తమ్ముడు వచ్చి ఒక రోజు ఒక ఆవిడ గర్భం కుళ్ళిపోయింది, ఆ లోపల గర్భ చచ్చిపోయిందంట, అది ఆపరేషన్ చేసి తీయాలని చెప్పాను, కానీ హాస్పిటల్కి వెళ్ళే అవకాశం లేదంట. అప్పుడు ఈ సేవకుల దగ్గర తీసుకొస్తే నీ గర్భం కుళ్ళిపోలేదమ్మా, దేవుడు నీకు మరో గర్భాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు ఒక మగబిడ్డ పుట్టబోతున్నాడు, ఆ బిడ్డ నువ్వు జన్మలో పోతున్నావు అని చెప్పారంట. అలా చెప్పిన రీతిగానే ఒక 2 సంవత్సరాలు గడవగానే ఒక మగబిడ్డకి ఆ తల్లి నిజంగానే ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. అందులో ఉన్నవాడే ఇందులో ఒక వంకాయ కొడుకు ఆడే ఆ పిల్లడు. దేవుడు చెప్పారు వాడు మిమ్మల్ని వెంబడిస్తాడు అని అనుకోండి. ఇప్పుడు ఉన్నాళ్ళే వాళ్ళు
బాగా అలసిపోయారండి. మా ఇంట్లో తిరిగి తిరిగి కూర్చోండి అని చెప్పారు. మళ్ళీ నేను చాలా ప్రయాణం చేయాలి, దూరం వెళ్ళాలి. ఇక్కడి నుంచి దగ్గర 300 కిలోమీటర్ల పైన ఉంటుంది. అలాగా దేవుడు నడిపించి చాలా అద్భుతాలు చేస్తే గోపాలరావు గారు సంఘానికి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారంట. ఒరే, నేను లేకపోయినా మీరు అస్సలు బాధపడద్దు, నా కుటుంబంలో నుంచి నా వంశం నుంచి యవనస్తులు వస్తారు, వాళ్ళని సేవ చేస్తారు, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయారంట. అలా చెప్పి ఆయన దేవుడి రాజ్యానికి నవంబర్ 2009 నవంబర్ 14వ తారీఖున ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన ఒక గొప్ప అద్భుతమైన తెలుసు. వాళ్ళు చాలా ఎంతగా ప్రార్థన చేశారంటే ఇంచుమించు 9 నెలలు సేవకులు లేకుండా ఉన్నారండి. 8 నెలలు మాస్టర్ గారు లేరు, అలాగే నడిపించేవాళ్ళు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, పట్టించుకున్న లేరు. అయ్యగారు చెప్పిన ఒక్క మాట గుర్తుపెట్టుకున్నారంటే ఏమని, వచ్చే సేవకుల వరకు ఎదురు చూసి ప్రార్థన చేయమని. అలాగా వాళ్ళు అలాగే ప్రార్థన చేశారు. దేవుని కృపను బట్టి గోపాలరావు గారి యొక్క మనవడు సునీల్ గారు అనమాట, అంటే అన్న తొమ్మిది పిల్లలు అనమాట. అలాగా ఆయన కాకినాడ పోర్ట్లో ఉద్యోగం చేస్తుండేవారు. కాకినాడ పోర్టు, మీ కాకినాడ తెలుసు, అక్కడ ఉద్యోగం చేస్తుండేవారు. సునీల్ గారి యొక్క తల్లిదండ్రులు చెప్పారు, నా ఏజెన్సీలో సేవకులు లేరు, నువ్వే వెళ్ళాలంటే ఇచ్చి నేను భోజనపు సంచి తెచ్చుకొని ఆ ఇంటికి తిరిగే కానీ నాకు పట్టలేదు, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది, ఆయన నన్ను వెళ్ళమంటారేంటి, ఫోన్ సిగ్నల్స్ ఉండవు, మంచి నీళ్ళు దొరకవు, తిండి దొరకదు అక్కడ సరిగ్గా, అలాంటి ప్రాంతానికి నన్ను వెళ్ళమంటారేంటి అని చెప్పి అక్కడ మాట్లాడితే, అలా కదరా అక్కడ ఉన్న విశ్వాసులు నీ రాక కోసం ఎదురు చూస్తున్నారంటే, లేదమ్మా నేను వెళ్ళలేను అని చెప్పి మాట్లాడితే, ఇక వాళ్ళు అస్తమానం అడుగుతుంటే ఇంకెక్కడ ఉంటే నా మైండ్ ఎలాగే మార్చేస్తారేమని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోదామని అనుకున్నారంట, వేరే ఉద్యోగం చూసుకుని. అలా వెళ్ళిపోదాం అనే టైంలో దేవుడు ఒక రాత్రి ఒక స్వరం ద్వారా అతనితో మాట్లాడారు. సునీల్, ఇదిగో ఏజెన్సీలో మా ప్రజలు వాక్యం లేక అలంటించిపోతాం, నువ్వు వెళ్ళకపోతే నేను నిన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతానని ఒక్క స్వరం ఆయనతో మాట్లాడాను. అలా మాట్లాడినప్పుడు ఆయన నా వివాహం అయిన తర్వాత చెప్పారు ఈ మాట. ఆ స్వరంతో ఆయన చాలా భయపడిపోయారంట. ఖచ్చితంగా నేను వెళ్తానని చెప్పి హైదరాబాద్ వెళ్ళాల్సిన ఆయన బట్టలు చదువుకొని తిరిగి ఏజెన్సీ ప్రాంతానికి దేవుని పిలుపుడానికి సువార్తకు బయలుదేరి వెళ్ళారు. 2010 సునీల్ గారికి 21 సంవత్సరం వయసు. అక్కడికి ఏజెన్సీ అడవుల ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంత ప్రజలు సునీల్ గారి కోసం రాక కోసం ఎదురు చూస్తారు. కానీ ఆయన తీరా వెళ్ళేసరికి దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే వాళ్ళందరూ చాలా గట్టిగా ఏడ్చేశారు. అయ్యా, మీరు మా కోసమే ఈ ప్రాంతాలకు వచ్చారు, మేము మిమ్మల్ని పోగొట్టుకోమని మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పి ఆయన చాలా బాగా చూస్తున్నారు, బాగా ప్రేమిస్తారు సేవకులు. అలా ఉంటాడుగా ఇక సునీల్ గారికి 25 సంవత్సరాలు వచ్చి సేవ అక్కడే ఉండి చేస్తుంది. ఆ 25 సంవత్సరాలు వచ్చాకే అప్పుడు నన్ను ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు మాకు అలా వివాహం అయ్యింది. అత్తగారింట్లో 15 రోజులు ఉన్నాను. ఆయన అన్నారు, సుమా బట్టలు చదివి మనం ఏజెన్సీకి వెళ్ళాలి అన్నారు. నాకేమో సేవ చేయాలని ఇంట్రెస్ట్ కదా, ఎప్పుడు వెళ్ళిపోతాను అడుగులో. కానీ నేను మా ఊళ్ళో అందరూ పెళ్ళి కనీసం 4 రోజులు కూడా అప్పుడే అడుగులోకి తీసుకెళ్ళిపోతామని చెప్పి అందరూ అడుగుతుంటే, అమ్మ సుమని మేము పెళ్లి చేస్తుంది తన దేవుడు పరిచయం చేయాలని అని చెప్పి మేము బయలుదేరిపోయాం. అయితే భద్రమూడ నా రూట్కి వచ్చేస్తాం. ఆ లోపలికి మేము వెళ్ళాలి. నేను ఎప్పుడు నాకు అడవులు కానీ అడవి మనుషులు కానీ కొండలు కానీ నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నేను పెరిగిన కల్చర్ అంతా వేరే, కొత్తగా అనిపించింది ఆ ప్రాంతం. కాకపోతే ఫస్ట్ నాకు భయం అనిపించింది. ఎంత దట్టమైన అడవులు అంటే చిన్న పాట ఉంది, ఇలా చెట్లన్నీ ఇలా పడిపోయి ఇలా ఉండిపోయాయి. అసలు నాకు చాలా భయం వేసింది. ఏమంటే ఏమైనా జంతువులు వస్తాయి అంటే ఏమి ఉండొస్తున్నా అని చెప్పి ఆయన అలా మాట్లాడే నాకు ఆ టైంలో చాలా భయం వేసింది. అప్పుడు ఆయనతో అన్నది ఏమంటే ఇక్కడ ఏమన్నా జంతువులు వస్తాయేమో అని అంటే ఏమి ఉండవమ్మా అని చెప్పి తీసుకుని వెళ్ళారు. ఒక పెద్ద ఘాటి ఎక్కించారు. అక్కడికి ఎక్కించిన తర్వాత అక్కడ పైకి ఎక్కించి ఆపారు. ఆ ఘాటి దగ్గర ఆపేసరికి ఇంకా భయం వేసింది. సుమారు మనం అన్ని కొండలు దాటి ఈ పైకి వచ్చాం అని అన్నారు. అనేసరికి అమ్మ నా భయం త్వరగా ఇంటిలో అని చెప్పి నేను అన్నాను. అలా అనే తర్వాత చివరికి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేసరికి మా ఊరు ఎర్రమరెడ్డిపాలెం. అక్కడికి వెళ్ళేసరికి దింపారు. సుమారుగా అదే మా ఇల్లు అని చెప్పారు. ఆ ఇంటి దగ్గరికి నేను వచ్చాను. కానీ దేవుడు చేసిన అద్భుతం, ఆ దేవుడు కన్నులారా చూపించిన ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఆ ఇల్లు ఒక చాలా పెద్ద తాటకి ఇల్లు. ఆ ఇంట్లో నన్ను తీసుకొని వెళ్ళారు. నేను చాలా గట్టిగా ఏడ్చేసాను. ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. ఏమండి, నా వివాహం కాకముందు నాకు ఒక దర్శనం వచ్చింది. అది ఏంటి అంటే, ఇదిగో ఇప్పుడు నేను ప్రవేశించిన ఈ పెద్ద తాటకిల్లే,
అని నేను చెప్పాను. మా ఇంటి చుట్టూరు కొండలండి. దేవుడు నాకు ఆ రోజు దర్శనం చూపించినట్లుగానే నేను ఏ ఇంటికైతే వెళ్ళబోతున్నా ఆ ఇంటిగా దేవుడు ముందుగా చూపించాడు. దేవుడు ఆ తాటే ఇంట్లోకి దేవుడు నాకు ఆ దర్శనాన్ని నెరవేర్చాడండి. అలాగే దేవుడు కన్నులాగా నాకు చూపించి ఆ ప్రాంతానికి నన్ను పంపించాడు. ఆ ఇంట్లో నేను చాలా గట్టిగా ఏడ్చాను. ఎంతగా ఏడ్చానంటే, తండ్రి మనుషులు మర్చిపోయినా నువ్వు చెప్పండి మాట్లాడమని నువ్వు మర్చిపోవాయా అని చెప్పి. ఎందుకంటే ఆ రోజు నేను చాలా ఎగతాళి చేశాను. నా బంధువులు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, నీకు పెళ్ళవుతుంది ఇంకా నీ బ్రతికింతే అని చెప్పి ఎన్నో మాట్లాడుతున్నారు. కానీ ఆ దేవుడు చాలా గొప్పవాడు. అక్కడికి నేను తీసుకుని వెళ్ళాను. అప్పుడు సునీల్ గారు నాతో ప్రమాణం చేయమన్నారు. ప్రమాణం చేయమన్నారు. ఏంటంటే అంటే ఆయన అన్నారు, ఇదిగో ఏజెన్సీ ప్రాంత ప్రజలు అంటున్నారు, పాస్టర్ గారు సిటీ నుంచి వస్తున్నారు, ఈ అడుగులో ఒక్క నిమిషం కూడా ఉండదు, వెళ్ళిపోతుంది అని అంటున్నారు. సుమ నువ్వు వెళ్ళిపోతావా మమ్మల్ని వదిలేసి అని చెప్పాను. ఆయనతో నేను చెప్పాను, మీతో కాదండి దేవుడితో చేస్తున్నాను. ఎన్ని పరిస్థితులు వచ్చినా మిమ్మల్ని పరిచయం వదిలేసి నేను వెళ్ళాలని చెప్పి ఆ రోజున ఆయనకి ఒక మాట ఇచ్చాను. అలా అన్నట్లుగానే దేవుడు ముందుకు నడిపిస్తాడు. 2016లో నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను. ఆ టైంలో మా నాన్నగారు కూడా మా దగ్గరికి వచ్చి అడుగు చూసి చాలా గట్టిగా ఏడ్చేశారు. నా కూతుర్ని ఒక ఇలాంటి అడుగులు ఇచ్చుకున్నాను అని చెప్పి. ఎందుకంటే అక్కడ ఏమీ ఉండదు, ఏమీ తక్కువ ఉండే. ఎందుకంటే మంచినీళ్ళు కూడా దొరుకుతుంది సరిగ్గా. మంచినీళ్ళు నిలబడి తెచ్చుకోవాలంటే 30 కిలోమీటర్లు బయటకు వెళ్ళాలి. కూరగాయలు తెచ్చుకోవాలంటే బయటకు వెళ్ళాలి. ఏమీ దొరకవు అక్కడ. ఆ పరిస్థితులు ఫోన్ కూడా వచ్చేది. ఫోన్ మాట్లాడాలంటే ఇలా పట్టుకొని జియో సిగ్నల్ పడిద్ది అనమాట. ఇలాగే పట్టుకోవాలి, మళ్ళీ అటు ఊరినా సరే పోతుంది. అలా స్ట్రైట్గా పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే సిగ్నల్ అందిద్ది అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆ ఏరియాని చూసి మా నాన్న చాలా ఏడ్చేశారు. నేను ఒకటే ఎందుకు ఏడుస్తున్నారు, నేను ఈ ప్రాంతంలో ఉండగలను, నేను చేయగలను నాన్న, మీరు ఏడవకండి అని చెప్పి ఆ రోజు నాన్నే ఇంటికి పంపించేసి అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం పరిస్థితులు అనుకూలించండి. అక్కడ కొంచెం భయమే ఎలాగైనా సరే. ఆ టైంలో మా నాన్నగారు ఒక చిన్న కారు మాకు కొనిచ్చి ఒక పెద్ద లారీ తీసుకున్నారు. మెకానిక్ వరకు అన్నయ్య చెప్పారు. లారీ మీద ఒక డ్రైవర్ని పెట్టుకుని నాన్నగారు అలా వెళ్తూ ఉండేవారు. ఎంతగా మారిపోయారంటే మా నాన్న ఎంతో గొప్ప అద్భుతం తెలుసా. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, నువ్వు కాచే కన్నీళ్ళు ఒక వ్యక్తిని ఎంతలా ప్రభావితం చేస్తుందంటే మా నాన్నగారు బాగా మారిపోయే రోజు నాకు ఫోన్ చేసి, అమ్మ నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా అన్నాడు. ఏనా అంటే లారీ అమ్మేసి మెకానిక్ వర్క్ అన్నీ కప్ చెప్పేసి, సునీల్ బాబు ఎటన్నా వెళితే నువ్వు ఒక్కదాన్ని అయిపోతావు కదా, నేను కూడా వచ్చి నీకు కూడా సేవ చేస్తానమ్మా అని అన్నారు. అదే ఒకప్పుడు నేను ఏమనుకుని తెలుసు, ఇలాంటి తండ్రి చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. ఎందుకంటే బాధ భరించలేక చాలా ఏడ్ చేసుకున్నాను. తినడానికి ఉండడానికి అన్నీ ఉండేవి, కానీ ఇంట్లో మనుషులు ఉండేది. అలాంటి నా తండ్రిని దేవుడు చాలా మార్చాడు. అప్పుడు అంతగా మా నాన్న అనేసరికి నేను చాలా ఏడ్చుకున్నాను. తప్పకుండా నాన్న మీరు నా దగ్గరికి వచ్చేద్దరు అని చెప్పాను. అలా ఇంట్లో ఒక రోజు మా నాన్న లారీ తీసుకొని మహబూబ్ నగర్ అనే ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ లారీ ఆగిపోయిందంట, పాడైతే దానికి సంబంధించిన పార్ట్స్ తీసుకుని విజయవాడ ఆటో నగర్ వస్తున్నారు. అక్కడికి వస్తున్నప్పుడు ఒక బొలోరో వ్యాన్ ఎక్కారు. వెనకాల డిక్కీ ఉంటాయి కదా, అన్ని పెడతారు, అందులోకి ఎక్కారు మా నాన్నగారు. అయితే అందులో అప్పటికే ఇంజిన్ ట్రాక్టర్ సంబంధించి ఏవేవో బరువు అయినా ఉన్నాయి. అయితే డ్రైవర్ నైట్ బయలుదేరుతున్నాడంట, పొద్దున కల్లా విజయవాడ రావాలి. అయితే 90-80 స్పీడ్లో వెళ్తున్నాడంట బొలోరో. అలా వెళ్తుండగా ఆ నైట్ 11:11, 12 ఆ టైంలో ఇలాగా ఆయన నిద్ర వస్తుంది. కళ్ళు ఇలా మూసేసరికి ఒక్కసారి బొలోరో వ్యాన్ దేనికి గుర్తుకునేసరికి 2 పల్టీలు పడిపోయింది. పడేసరికి ఎదురు కూర్చున్న డ్రైవర్ పక్కకు పడిపోయి తనకి ఏమవులా పారిపోయి వెళ్ళిపోయాడు. అయితే ఎదురు కూర్చున్న ఇంకొక అబ్బాయి కాళ్ళు చేయి ఇంజిన్ ఎక్కిపోయింది. కానీ అంతా కూర్చున్న మా నాన్నగారు పడుతుంతో ఇలా బొమ్మలో పడేసరికి ఆ వ్యాన్లో ఉన్న డాక్టర్ ఇంజిన్ వచ్చి మా నాన్నగారు తల మీద పడేసరికి తలంతా చిరిగిపోయి మెదడు చిరిగిపోయి స్పాట్లో మా నాన్న అక్కడికి చనిపోయారు. ఆ విషయం నాకు తెలిసినప్పుడు నేను తట్టుకోలేకపోయాను. నాన్నగారు బాడీని విజయవాడ తీసుకొస్తున్నారు. అయితే చెప్పలేనంత బాధ, ఎంతో వేదన కలిగింది. మా తండ్రి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో నా పరంగా అయితే నేను చాలా బాధపడిపోయాను. ఎందుకంటే నా ధైర్యం మా నాన్నగారు చాలా దేవుడు ఉన్నారు. కానీ మనుషుల పరంగా మా నాన్నగారు ఏదైనా ఎక్కడి నుంచి ఏదైనా తెచ్చేసేవారు. అంతలా ఉండేది మా నాన్నగారు ఉంటే అదో ధైర్యం. ఆ పరిస్థితుల్లో మా నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళే టైంలో
మేము భరించలేము ఒక వేదంలోకి వెళ్ళిపోయిన అందరం కూడా. మా చెల్లికి బాగా ఇష్టం మా నాన్నగారు అంటే, గారంగా పెరుగుతాం. ఎప్పటికీ మా చెల్లి కోలుకోలేని పరిస్థితిలోనే ఉంది. తన అలాగే ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంది నాన్న. అలా ఉంటుండగా అంటే నాన్న మారేక చూపించిన ప్రేమ మర్చిపోలేకపోయిందండి. ఆ పరిస్థితిలో నాన్న దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇట్లా ఉంటుండగా నాకు ఇంకా ఏజెన్సీ ఇంకా అమ్మ దగ్గర ఉండలేక, కొవ్వూరులో రాజమండ్రి దగ్గర ఉండలేక తిరిగి నేను ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే నాకు చిన్న మంచం అండి, పట్టి మంచం ఉంటుంది. అది మా విశ్వాసం ఇచ్చారు. మా ఇల్లు తాటే ఇల్లు కదా, పడుకోవడానికి సరిగ్గా ఉండేది కాదు. చిన్న చర్చి మేమేదో కొంచెం ఉంటుంది అంతే. ఆ చర్చిలో ఒక మంచం వేస్తే దాంట్లో పడుకున్నాను. నెల లేదు, 9వ నెల వచ్చేసింది. బాబు సుఖి 9వ నెల వచ్చింది. రేపే హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే సరే అత్తయ్య బట్టలు చదివండి, రేపే సుమన్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పారు. అలా అంటుండగానే నేను ఆ రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. తెల్లవారుతుంది అనగా నేను ఆ రాత్రి కూడా ప్రార్థన చేసుకుని వాష్రూమ్కి వెళ్ళాను, బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మంచం మీద పడుకున్నాను. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ సడన్గా నాకు ఫీడ్స్ వచ్చేసింది. ఆ ఫీడ్స్లో గొరకవాత వచ్చింది. గొరకవాత మోషన్ కూడా అయిపోయింది. ఇంకా నా పరిస్థితి పైకి కింద కొట్టుకున్నాను, కింద పడిపోయానంట. ఏమైందో కడుపు కూడా తెలియదు. ఆ పరిస్థితిలో నన్ను సునీల్ గారు అమ్మ పట్టుకుని మా ఊరి నుంచి ఒక 30 కిలోమీటర్లో రంపచోడవరం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ ఉందండి, అంబులెన్స్ నుంచి పంపిస్తాం, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినంటే అక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు చూసి అమ్మాయి బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అక్కడికి తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చేసరికి అంబులెన్స్ నుంచి దించట్లేదు. ఏంటి కేసు అని అడిగితే ఇలా ప్రెగ్నెంట్ లేడీ అండి అని ఇలా చెప్తే బ్రతికే ఛాన్సెస్ లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. అనేసరికి చాలా బ్రతిమలాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి మా మామయ్య వస్తే అప్పుడు ఒప్పుకున్నారు. ఒప్పుకొని సైన్ చేయండి, ఇద్దరు ఎవరో ఒకరు బతుకుతారు, మేమేమీ చెప్పలేం అని అంటే సునీల్ గారు సైన్ చేసుకుని ఒక్కడే ప్రార్థన చేస్తున్నాను. నీ చేతమే మా పట్ల జరిగించుకోవడం, ఈ సౌకర్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోని అడిగాను. ఆ టైంలో నాకు డెలివరీ అయిపోయింది. డెలివరీ రూమ్లో తీసుకెళ్ళారు. నాకు డెలివరీ అయింది. కాకపోతే 3 కేజీల పాప చనిపోయి పుట్టింది. పాప చనిపోయింది. నా కాళ్ళ దగ్గర చనిపోయిన పాపను తీశారు. నేను చూడలేదు, కానీ ఆ పాపను తీసి సునీల్ గారి చేతికి ఇచ్చాను. నాన్నగారు చనిపోయిన కొన్ని నెలలకి పాప చనిపోయేసరికి మేము మా ఇంట్లో పరిస్థితిని తట్టుకోలేదు. అలా ఉంటుండగా హాస్పిటల్ నుంచి నేను తిరిగి వచ్చేసాను. 3 నెలలు అమ్మ వాళ్ళ దగ్గర ఉండి మళ్ళీ తిరిగి ఏజెన్సీ పరిచయకి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నాను. ఆయన అన్నాడు, సుమా ఇక్కడ అస్సలు ఉండదు సుమా, ఈ అడుగు నీకు పడతలేదు సుమా, ఈ ఏరియా నీకు పడతలేదు సుమా, అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోయింటే ఆయన వదిలేసి అమ్మ దగ్గరికి వచ్చేసాను 3వ నెలలో. అట్లా ఉంటుండగా 2020 మార్చి 4వ తారీఖు మళ్ళీ నాకు డెలివరీ డేట్ ఇచ్చారు. అలా ఇచ్చిన తర్వాత అప్పుడు సునీల్ గారు ఒక మీటింగ్ జరిగింది. అక్కడ ఆ మీటింగ్ అలా చేసుకుని నా దగ్గరికి వచ్చారు. సుమా నీకు బాబు పుడుతుంది సుమా, వాడిని మొట్టమొదటిగా నేను ఎత్తుకుంటాను, ప్రభు నాకు ఖచ్చితంగా బాబే అని చెప్పాను. ఆ రోజు కూడా ప్రేర్ చేసుకుని పడుకున్నాం. తెల్లవారుతున్నానుగా నాకు నేర్పించినట్టే అయితే హాస్పిటల్కి ఆయన తీసుకుని వెళ్తున్నారు. మేము వెళ్ళేసరికి డాక్టర్ మా స్కానింగ్ తీసుకురమ్మన్నారు. అయితే వెళ్ళి స్కానింగ్ తీసుకుంటే ఆయన నన్ను అడిగాడు, ఏమో ఈ మధ్యలో హాస్పిటల్కి రాలేదంటే, లేదండి మమ్మీ వచ్చాను కదా అని చెప్పాను. రిపోర్ట్స్ ఇచ్చారు. సునీల్ గారు ఒక్కసారిగా మొహం చిన్నగా పెట్టేశారు. ఏంటంటే అని అడిగితే, సుమా లోపల బేబీ కదలికలేవు సుమా, నీకేం తెలియట్లేదా అని అంటే, కదులుతుందండి అని చెప్పి నేనంటే, లేదు సుమా కదలికలు లేవంటే లోపల బేబీ అని అన్నా. అనేసరికి ఆ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆవిడ రిపోర్ట్స్ తీసుకుని చూశారు. మళ్ళీ చెక్ చేసి అన్నారు, లేదండి లోపల బేబీ చచ్చిపోయింది, ఈ అమ్మాయికి పెద్ద ఆపరేషన్ చేసి లోపల ఉన్న బేబీని బయటికి తీయాలి అని చెప్పారు. అయితే ఆ బెడ్లో పడుకోబెట్టినంటే నన్ను అక్కడ పడుకోబెట్టారు. ఆ టైంలో సునీల్ గారిని అడవట్లేదు కానీ నన్ను చాలా ధైర్యపరుస్తుంది. ఆ టైంలో నాకు యోగు గారే గుర్తొచ్చారు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, యోగు ఎక్కడ దేవుని వదిలిపెట్టలేదు, తండ్రి అట్టి విశ్వాసం నాకు తెచ్చి చివరి వరకు అని అడిగి అప్పుడే డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళారు, ఆపరేషన్ రూమ్లోకి. అయితే పెద్ద ఆపరేషన్ చేశారు. అయితే బాబుని తీశారు, వాడు అప్పటికే చనిపోయాడు. తీసి ఒక పేషీలో పెట్టారు. వాడు ఎలా చనిపోయాడని వాళ్ళు మాట్లాడుకున్నాం. తల్లి పేరు ఈ గొంతుకి ఈ హార్ట్కి గట్టిగా మూడేసుకోవడం వల్ల ఊపిరాడక చనిపోయారని చెప్పారు. ఆ టైంలో ఇక నేను వాళ్ళు కూడా చూడలేదు. అయితే ఆ బాబుని సునీల్ గారి చేతికి అప్పగించాను. ఇలా ఉంటుండగా నాకు అప్పుడే కొంచెం మెరుగు వచ్చింది, మత్తు విడింది.
నన్ను తీసుకొచ్చి అలా బెడ్గా పడుకోబెట్టారు. కొంచెం ఇంకా మగతగానే ఉంది నాకు. ఆ టైంలో పక్క బెడ్లో ఎక్కడో బెడ్లో ఏడుపు వచ్చేసరికి క్షణంగా నేను ఒక్కసారిగా నా బెడ్ అని చెప్పి నేను వేసేసరికి వెంటనే పుట్లో అనేవి పగిలిపోయింది. చాలా అప్పుడు నన్ను చాలా వాళ్ళు ఇంకెవరికి నేను చెప్పుకోలేకపోయిన పరిస్థితుల్లో అలాగే ఉండిపోయాను. ఆ టైంలో చాలా శరీరపరంగా నేను చాలా పట్టుబడ్డాను. అయితే తిరిగి 9 రోజులు అయిపోయిన తర్వాత నన్ను ఇంటికి తీసుకెళ్తున్న టైంలో అన్నయ్య ఒక మాట చెప్పారు, చెల్లి నీ బిడ్డ చనిపోయాడన్న సంగతి అమ్మకు మేము ఇంకా చెప్పాం. అయితే ఎందుకంటే అమ్మకి ఆరోగ్యం బాగోట్లేదు. అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పారు నా తల్ల నరాలు వాసిపోతుంది, షార్ట్గా ఏదైనా ముచ్చెత్తి మీ అమ్మ పిచ్చిదైపోతే నైట్ పని చేయదని చెప్పి చెల్లి జాగ్రత్త అని చెప్తే ఇంటికి వెళ్ళేసరికి బొమ్మ ఉన్న తల్లి ఎదురు చూస్తూ ఉంది. ఆ చేతిలో బిడ్డ లేడు కానీ అమ్మ అలా చూస్తుంటే ఇంకేం చెప్పాలో తెలియక గట్టిగా పట్టుకొని అమ్మ నా కొడుకు నాన్న దగ్గరికి వెళ్ళిపోయాడు, నాన్న దగ్గర ఉన్నాడమ్మా, ఏసీ దగ్గర ఉన్నాడని చెప్పి అప్పటికే నా తల్లి చాలా ఏడ్ చేస్తున్నాను. కానీ నేను ఆ టైంలో చాలా ఓదార్చలేదు. అలా ఉంటుండగా 3 నెలలు గడిచిన అనంతరం మళ్ళీ నా బాబు చనిపోయిన కొన్ని నెలలకి తిరిగి నేను అడుగులోకి పరిచయలతో వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 2020 అక్టోబర్ నెలలో మీటింగ్స్ పెట్టాలని సునీల్ గారు నాతో చెప్పారు. సుమా మీటింగ్స్ పెట్టాలి సభలు వస్తుంది అని అంటే తప్పకుండా అన్నాను. మాకు కరెంటు పోతే కరెంట్ రాదని, ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోతుందో తెలియదు. అయితే మా సంఘంలో ఒక అక్క 2 అక్కలు కలిపి 2,40,000 పెట్టి 40 kVని ఒక పెద్ద జనరేటర్ దేవుని మందిరానికి వాళ్ళు కొనిచ్చారు. ఒక 10 రూపాయలు అవడానికి మనం ఆలోచిస్తాం, దేవుని పరిచయం ఇచ్చేది నేను సేవకులకు. కానీ 2,50,000 వాళ్ళు దేవుని సంఘానికి ఇవ్వడం అంటే మాటలు కాదు. ఆ టైంలో జనరేటర్ కొనిచ్చు. ఆ జనరేటర్ మా ఊరికి సప్లై చేయొచ్చు కరెంటు అంతదనమాట. అంటే మా ఊరు కూడా అంత చెందనమాట. ఆ పరిస్థితుల్లో అది ఒక ప్లేస్లో పెడితే లోపలికి నీళ్ళు వెళ్ళిపోయి జనరేటర్ అంతా కాలిపోతే సుమా ఇది బాగు చేయించాలి, అక్టోబర్ మీటింగ్స్ వస్తున్నాయి అన్న సరే అని చెప్పాను. 2020 సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేని ఒక సంఘటన ఎలా తీసుకెళ్ళిందంటే ఇంకేంటి నా పరిస్థితి, నా జీవితం ఏంటో కూడా నాకు అర్థం కాదు. ఆ టైంలో ఆయన ఒక ట్రాక్టర్ తెచ్చారు. ఆ ట్రాక్టర్కి జనరేటర్ తగిలించుకొని పెట్టుకొని పొద్దున్నే బయలుదేరి వెళ్దామని అనుకున్నాను. అయితే ఆ రాత్రి మా ఇంట్లో కరెంట్ లేదు, టార్చ్ లైట్ కూడా లేదు నా దగ్గర. క్యాండిల్ పెట్టుకుని ఇద్దరం భోజనం చేస్తాం. సుమా నాకు మాట ఇచ్చు గుర్తుందాను, నేను ఉన్నారైపోయిన సేవ చేస్తాను, నేను ఉన్నారైపోయి ప్రాంతాన్ని వదిలేశాను గుర్తుందానంటే అన్నీ గుర్తుంది. కానీ ఈ రాత్రి ఎందుకని ఇప్పుడు అడుగుతున్నారు, నాకు ఏడుపు వస్తుంది అలా మాట్లాడుకున్నాను. అలా కదమ్మా గుర్తుపెట్టుకో, సంఘస్థులు అసలు వదిలిపోదు సుమా, వీళ్ళు ఏమీ తెలియనమ్మా, ఇప్పుడు చూస్తున్నా వీళ్ళకి ఏమీ తెలుస్తున్నా అని చెప్పినారు. తప్పకుండా అండి, నేను ఎందుకు వదిలేసుకుంటాను, మీరు ఎందుకు అలా మాట్లాడతారని చెప్పి అనుకొని పడుకుందాం అనేసరికి సుమా నాకు ఇంట్లో కాదు కానీ చర్చిలో పడుకోవాలనిపిస్తుంది. సరే అని చెప్పి చర్చిలోకి వెళ్ళి పడుకున్నాం. ఇద్దరు పడుకున్న తర్వాత నాకన్నా పొద్దున్నే లేచిపోయారు. ఎందుకంటే అక్కడ చలి చాలా గట్టిగా ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందంటే నేను లేని కొత్తలో నా వేడు కాలు చంపి అని పగిలిపోయింది, బ్లడ్ వచ్చేసేది. అంత గట్టిగా ఉంటుంది చలి. ఆ చలిలో నేను తట్టుకోలేక లేసేదాన్ని కాదు. నాకన్నా పొద్దున్నే లేచిపోయి స్నానం చేసి సుమా లేదు కాఫీ పెట్టు అని చెప్పాను. సరే అని చెప్పి నేను లేచి కాఫీ పెట్టాను. కాఫీ పెట్టేసి ఇచ్చాను. సుమా నేను బయలుదేరుతాను, మధ్యాహ్నం వచ్చేస్తాను, భోజనానికి వంట ప్రిపేర్ చేసాను. సరే అని చెప్పి అనుకున్నాను. ఆయన వెళ్ళిపోయారు. జనరేటర్ తీసుకుని మా ఊరి దగ్గర నుంచి 70 కిలోమీటర్లు జగ్గంపేటని అక్కడ పెట్టి ఆయన వచ్చేస్తుంది. మా ఇల్లు రోడ్డు పక్కన. నేను అలా ఇంటి మీద కూర్చొని అప్పుడే లేచి ఇంట్లోకి వెళ్ళాను. ఇంకా రావట్లేదు, నాకు ఫోన్ కూడా లేదు. అప్పుడే నా సంఘంతో అంత పరిచయం లేదు, అంత అటాచ్మెంట్ లేదనమాట, అంత సహవాసం ఆడుతూ లేదు. ఎందుకంటే పిల్లలు నాన్న చదువుకోవడంతో ఇదే సరిపోయింది. ఆ టైంలో ఇంకా సడన్గా ఒక అబ్బాయి మా ఇంటి ఎదురుగా వచ్చి అమ్మగారు అని పిలిచారు. నేను అప్పుడే బయటకు వచ్చాను. ఎవరైనా అంటే సునీల్ గారు అని. లేదు నాన్న ఇలా వెళ్ళేది వస్తారు అని చెప్పారు. అంతలో సునీల్ గారు వస్తున్న ట్రాక్టర్ ఈ ఊరి చివర 10 కిలోమీటర్ల లోయలో ట్రాక్టర్ తిరగబడిపోయిందండి నాన్న అనేసరికి ఒక్కసారిగా నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. ట్రాక్టర్ తిరగబడిపోవడం ఏంటంటే అవును అందరూ ట్రాక్టర్ తిరగబడిపోయింది. అయితే సునీల్ గారు కనపడట్లేదండి. ఇద్దరు అబ్బాయిలు మంత్రులు ఏడుస్తున్నారు కూడా అని చెప్పేశారు. అంతే
ఆ టైంలో నాకు చాలా ఎంత భయం వేసిందంటే నా గుండె ఆగిపోతామో అన్నంత భయం వేసింది. నేను రోడ్డు మీద వచ్చేసాను. అక్కడ మా అన్న వాళ్ళు నాకు ఎవరు లేరు. నేను పిలిచిన నా మాటలకు అర్థం కావు. ఆ పరిస్థితిలో ఒక తమ్ముడు వస్తే నన్ను ఆటో ఎక్కించుకుని తమ్ముడు నన్ను అక్కడ తీసుకెళ్ళాలంటే కొంతమంది పిల్లలు నాతో వచ్చారు. ఇక మా ఊరు దాటి 3 కిలోమీటర్లు నేను ఎదురుపడగానే కృపన్న అని చెప్పి మా సంఘంలో కానీ నాకు ఎదురుపడ్డాడు. అమ్మ ఎదురుపడగానే అన్నీ నాకు మంచినీళ్ళు కానీ కూరగాయలు కానీ ఏదైనా తీసుకొస్తాను. అన్నం చూడగానే కొంచెం ధైర్యం వచ్చి అన్న ఆయనకి యాక్సిడెంట్ అయిందంటున్నా, రండి త్వరగా వెళదాం అని చెప్పాను. ఆయన కదలట్లేదు, నా వైపు అలాగే చూస్తాను. రెండన్నా త్వరగా నేను చెప్పి నేను అంటుంటే ఆయన ఒక్కసారిగా నా వైపు చూస్తున్నారు. అయ్యగారు లేదన్నారు, అయ్యగారు చనిపోయారండి అన్నాను. అనేసరికి ఒక్కసారిగా నాకు ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదండి. ఆ టైము ఆ సమయం ఇప్పటికీ నేను మర్చిపోయాను. నా పరిస్థితి ఏమైపోతుంది అన్న సంగతి కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఆ టైంలో నేను కూడా అయిపోతున్నాను, నేను కూడా మిగిలినాము అని చాలా బాధ కలిగింది నాకు. అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళాను అన్నాను. అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళారు. ఒక రోజు డాక్టర్ తిరగబడిపోయింది. అయితే సునీల్ గారు చెయ్యి ఆ డాక్టర్ కింద ఇలా కనపడుతుంది. నేను చాలా అడిగాను, అలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ గట్టిగా అడిగాను, మీకు అన్నం పెడుతున్నాను, నాకు ఆయన తప్పించి ఎవరు లేరు, ప్లీజ్ మీరు ఎంతమంది ఉన్నారు కదా నేను బయటికి తీయొచ్చు అని చెప్పి ఆ రోజు నేను చాలా వ్యాధులతో అడిగాను. చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళు ఒకటే అన్నారు, అమ్మగారు చాలా కార్యలు పెట్టింది, డాక్టర్ లేకపోతే బాడీ లాగితే ఒకవేళ ఏమైందో తెలియదు నీకు లాగలేకపోయిందండి అని చెప్పాను. అప్పుడు అక్కడ ఉన్న అబ్బాయిని అడిగాను, ఏం జరిగించిందా, ఎలా అయింది ఇది అని చెప్పి నేను అతను అడిగితే ఎవరి చక్కగా వెళ్ళిపోయింది అమ్మగారు, వెనకాల కూడా వెళ్ళిపోతుంది అనుకునేసరికి ఒక్కసారిగా ఇలా దిగబడి డాక్టర్ ఇలా పైకి వేసిన అమ్మగారు. ఆ అబ్బాయికి అప్పటికే బండ మీద పడ్డాడు, తనకి ఇక్కడ తల తగిలిపోయింది. ఇంకొక అబ్బాయి పడిపోతున్నాడు అని అతన్ని లాగేసి సునీల్ అనే పక్కకు లాగేసి సునీల్ అనే పడిపోయేసరికి డాక్టర్ చెన్నై మీద పడిపోయాను అమ్మగారు. అలా సునీల్ అయ్యారు దేవుడు రాజ్యానికి వెళ్ళిపోయారని చెప్పినప్పుడు ఆ రోజు నాకు నా భవిష్యత్తు, నా పరిస్థితి నాకేంటో అర్థం కాదు. నా పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల్లో ఒకరు గట్టిగా అయితే మహా అయితే గట్టిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే నేను ఉన్నాను బాగా. ఇంక తర్వాత నా చేతి ఏంటో నాకు అర్థం కాల. సునీల్ గారి బాడీ బయటికి తీసి పోస్ట్ మార్టం పంపించారు. ఈ లోపు నా తల్లి పరిస్థితి ఆలోచిస్తుంటే నాకు మా అమ్మ ఒక్కతేనండి. ఎందుకంటే నా అన్న వాళ్ళందరూ నాకు ఎవరు లేరు అక్కడ. అమ్మ వస్తే అమ్మకి ఎలా ధైర్యం చెప్పుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో అమ్మ వచ్చేసారు. అమ్మ వచ్చేసి ఏమీ మాట్లాడుతూ అలా ఉండిపోతే నా బంధువులు వచ్చేసి ఇలా మాట్లాడారు మా అమ్మతో, లక్ష్మి నీకేమన్నా బుద్ధి ఉందా, నువ్వే విధవరాలు బట్టి నీ కూతుర్ని చిన్న వయసులో విధవరాలు చేస్తూ ఈ అడుగు ప్రాంత ప్రజలకి అస్సలు ఎక్కడ ధర్మం చూద్దాం తీసుకెళ్ళిపోదు, దానికి వేరే పెళ్లి చేయొచ్చు అని చెప్పి చాలా మాటలు మాట్లాడుతుంటే ఆ టైంలో నాకు ఏం చెప్పాలో అర్థం కాదు. అలాగే నేను ఉండిపోయాను. అలా ఉండిపోయిన తర్వాత సునీల్ గారి బాడీ వచ్చింది. అలాంటి ఒక టేబుల్ మీద ఒక మంచం లాంటి దాని మీద ఆయన పడుకోబెట్టారు. అయితే అందరూ వచ్చేసారు, బంధువులు స్నేహితులు అందరూ వచ్చేసారు. నేను మాత్రం ఆయన అలాగే చూస్తూ ఉన్నాను. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఇది దేవుడు ఇచ్చిన మరణమే అని చెప్పి మాట్లాడుతుంటారు. చాలామంది అన్నారు ఇప్పుడు ఈ సేవ ఏమైపోతుంది, కొంతమంది విశ్వాసం ఏమైపోతారు అని మాట్లాడుకుంటే మా ఊళ్ళేమో మా అమ్మాయిని కష్టం నుంచి ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతామని చెప్పి మా ఊళ్ళో అందరూ మాట్లాడుతుంటే ఈలోపు నేను సునీల్ గారు నేను పడిపోతానేమో, నా గుండె అయిపోదేమో అన్నది భయం వేస్తున్నాను. ఆ టైంలో నేను దేవుడి సహాయం చాలా అడిగాను, ప్లీజ్ ఎస్ఐయా నేను ఆయనకు మాట ఇచ్చాను, దానికన్నా ముందుగా మీకు చాలా మాట ఇచ్చాను, ఎన్ని పరిస్థితులు వచ్చినా సేవలో ఉంటాను అని చెప్పాను. నాకు ధైర్యం సరిపోవట్లేదు, ప్లీజ్ మీరు ఎక్కడికి వెళ్ళకండి, మా పక్కనే ఉండండి, నాకు ఇంకా ఆయన తప్ప ఎవరు లేరు తండ్రి ప్లీజ్ అని చెప్పి నేను ఆ రోజు దేవుడిని నేను చాలా అడిగాను. అలా అడుగుతుండగా ఒక స్వరం నాతో మాట్లాడుతూ నన్ను ప్రేరేపిస్తున్న పరిస్థితులు ఎలా అంటే, నా దైవజనుడు ముగించిన సేవ నువ్వు చేస్తావు, నా దైవజనుడు ముగించిన సేవ నువ్వు చేస్తావు అనే ఒక శబ్దం లాంటి ప్రేరేపణ నాకు వస్తుండగా నేను ఆ రోజు మా భర్త బాడీ ఎదురుగానే ఒకే ఒక మాట చెప్తాను. ఎందుకంటే అది కేవలం దేవుడు ఇచ్చిన గొప్ప కానీ ఇహలోక బంధాలు చివరి వరకు మనతో ఉండమన్న సంగతిని నేను ఆ రోజు గమనించుకోగలిగాను. కానీ ఆ టైంలో ఒక్క తీర్మానం
నా ప్రభు చెప్పిన విధం బట్టి నేను తీసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. నా భర్త వాడు ఎదురుగానే ఒకే మాట చెప్పారు. నా బంధువులు నన్ను తీసుకెళ్ళిపోదామని వచ్చారు, కానీ దేవుడు నన్ను తీసుకోమంటున్న నిర్ణయం. నా భర్త ఏ ప్రాంతంలో ఇప్పుడు సమాధి చేయబడతాడు, దేవుడు వచ్చే వరకు లేదని దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు ఇదే ప్రాంతంలో తిరిగి నా ప్రాంతానికి వెళ్లకుండా ఇదే ప్రాంతంలో నిలబడి ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం నేను సేవ చేస్తాను, దయచేసి నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి ఆ రోజు వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది. అలా జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. నా బంధువులు స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు, అత్తయ్య మామయ్య. అయితే చివరిగా అమ్మ అన్నయ్య వీళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఒక పెద్ద కార్యక్రమం అయిపోయిన తర్వాత చివరికి నేను వాళ్ళతో రావాలని చెప్పి నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటానని చెప్పాను. ఆ టైంలో ఇంకా జరిగిన విషయం ఏంటంటే అన్నయ్య ఒక విషయం అడగాలనిపించింది. అన్నయ్య రేపు నుంచి ఇక్కడ సేవ చేయాలన్నా, అయితే నేను ఒక మాట్లాడగలనిపిస్తుంది. రేపు ఎలాగో మీరు అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ ఇక్కడి నుంచి నేను రాలేదన్నా, దయచేసి ఒక 2 నెలలు నాకు తోడుగా ఉండి ఇక్కడ సహాయం చేస్తారా మీరు అని చెప్పారు. ఆ టైంలో మా అన్న వాళ్ళ ఆవిడ వచ్చి తను ఒకటే చెప్పింది, సునీల్ అనే చెప్పాడు, వదిన ఇంటికి పెద్దవాళ్ళు మీరు కూడా సేవ చేయాలని మాట్లాడారు. ఆ మాటలు మేము ఇప్పటికీ మర్చిపోలేదని చెప్పారు. ఆ రీతిగానే మేమే ఎక్కడికి వెళ్ళడం అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తామని చెప్పి ఈ రోజుకి నాతో పాటు కలిసి మా కుటుంబం అడవి ప్రాంతాల్లోకి వచ్చేసి కలిసి సేవ చేయడానికి దేవుడు ఎంతో గొప్ప చూపించాడండి. అలా చేస్తుండగా ఈరోజు 3 రోజులు పెట్టవలసిన మీటింగ్స్ మేము పెట్టేసాం. 3 రోజులు మీటింగ్ జరిగిపోయింది. 2వ రోజున సేవకురాలుగా ఒక సేవకుడు అభిషేకించాం, అయిపోయింది. 3వ రోజు దేవుడు చేసిన అద్భుతాలు తెలుసు. అప్పటి వరకు మందిరానికి రాని ఎవరు వస్తుంది, అప్పటి వరకు ప్రభు వైపు చెప్పబడ్డారు. కళ్ళకి సారానికి మానసిక వస్తుంది. దేవుడు ఆ రోజు ఉపవాస ప్రాంతంలో లాస్ట్ రోజు 21 మందిని ప్రభు యొక్క రక్షణలోకి నా ఏసీ తీసుకొచ్చాడు. సునీల్ గారు ఒక్క మరణం 21 మందిని కదిలించిందంటే ఆ రోజు నేను ఎంతో సంతోషించాను. ఇదే కదా మీరు కోరుకుంది, ఒక్క మరణం అనేకుల్ని ప్రభు వైపు తిరపాలి అని. ఆ టైంలో ఇంకా నేను ఒకటే అనుకున్నా, మీరు పొందినంత శ్రమలు నేనైతే పొందలేదు కదయ్యా, ప్లీజ్ కానీ నాకు అటు శక్తిని ఇవ్వండి అని చెప్పి దేవుడు నేను తరచూ అడుగుతున్నాను. ఇలా ఉంటుండగా నా సాక్ష్యం యూట్యూబ్లోకి అనుకోకుండా వెళితే నా సాక్ష్యాన్ని ఆ ఊళ్ళో వాళ్ళు అక్కడక్కడ కట్ చేసి ఊరి పెద్దలో పెట్టి తీసి ఈ అమ్మాయిని ఊరి నుంచి పంపించి లేదా ఊళ్ళో ఉన్న చర్చి పడేది అని చెప్పి నన్ను 70 మంది పురుషులకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసరికి నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు దానియేలు తండ్రి శాసనాన్ని మార్చడానికి ఎంతో ప్రార్థించాను. నేను ప్రార్థించిన వరకు ఊరి ప్రజలతో నువ్వే మాట్లాడాను, నా పక్షంలో నిలబడి ప్రభు అని చెప్పి నేను అలా వెళ్ళి అలాగే నిలబడ్డాను. అలా నిలబడిన తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసు, వాళ్ళంతా నన్ను తిడుతున్నారండి, ఊళ్ళో చెప్తున్నారు. అయితే ఆ ఊరి పెద్ద అమ్మ ఏం చెప్పగా ఏం మాట్లాడాను. ఇప్పుడు ఆయనతో చెప్పాను, మా అమ్మగారు మా తండ్రి గారు లేదండి, నాకు పుట్టిన 2 పిల్లలు చనిపోయారు, నా భర్త కూడా దేవుడు చనిపోయారు. అయితే నాన్న వాళ్ళందరూ నన్ను వదిలేశారు, నాకు ఇంకెవరు లేరండి, మీరే నా సొంత వాళ్ళని బ్రతుకుతాను, దయచేసి మీకు అన్నం పెట్టి అడుగుతానండి. ఒకవేళ నేను ఏదన్నా పొరపాటు మాట్లాడుంటే ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతానండి అని చెప్పారు. ఆ టైంలో ఊరు పెద్ద వెంటనే లేచి లేదమ్మా నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. ఏజెన్సీలు ఎలా ఉంటుందండి, ఒకసారి తీర్పు తీర్చారంటే అది ఎవరో కావట్లేదు, అలా ఉండదన్నమాట అని చెప్పేది చేయాలి. ఆ సందర్భంలో దేవుడే ఆ ఊరి పెద్దలో ఉండి నా పక్షాన్ని ఎంతో వ్యాజ్యమన్నాడు. అలా చేసి ఆ ఊరి పెద్ద ఇంటికి వెళ్ళిపోన్నాను. ఏ ఊరి పెద్దలు అయితే నన్ను ఇక్కడి నుంచి పంపించేద్దాం అనుకున్నాను, అదే ఊరి పెద్దల మధ్య దేవుడు ఇంకా నిలబెట్టి ఘనంగా పరిచయం జరిగిస్తున్నాడు. అట్లా ఉంటుండగా ఇంకా దేవుడు ఎంత ఘనంగా అంటే సునీల్ గారు 6 చోట్ల నన్ను పరిచయం చేసి 2021లో 2 చోట్ల నేను సేవలు స్టార్ట్ చేశాను. 8 చోట్ల ఇప్పుడు సేవ పరిచయం జరుగుతుంది. అందులో దేవుని కోసం పిలువబడిన వారు, దేవుని కోసం పరిచయం చేసి యమనస్తులు నా పక్షాన్ని దేవుడి పక్షాన్ని నిలబడి ఇప్పటికీ నా సంఘంలో ఉన్నారు. అంతగా దేవుడు చూపిన కృప నిజంగా నేను ఎప్పుడు మర్చిపోయి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, నేను కేవలం నిలబడింది దేవుడి కోసం, నా భర్తకి ఇచ్చిన మాట నేను అది తప్పిపోకూడదు, అతని ఆశయాలన్నీ నేను నెరవేర్చాలని చెప్పి
ఆయన ఎంతో ప్రార్థన చేసేదాన్ని. ఆయన చాలా పాటలు రాసే టాలెంట్, దేవుడు ఎన్నో టాలెంట్స్ ఇచ్చారు. నేను ఒక టైంలో తట్టుకోలేక చాలా ఏడ్ చేశాను. అన్ని టాలెంట్లు ఉన్న ఆయన తీసుకో, ఏ టాలెంట్ లేదు అన్ని ఎందుకు వదిలేసే ప్రభావ, నేనేం చేయగలను ప్రభావ అంటే ఆ రోజున దేవుడు నాతో మాట్లాడిన మాట, నేను నిన్ను బలమైన సాధనగా నిలబెట్టుకొని నేను వాడుకోబోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడి, నేను నీకు తోడుగా ఉంటాను, నీతోనే ఉంటానని చెప్పి నాతో మాట్లాడిన దేవుడు ఇప్పటికీ ప్రజెంట్ నాతోనే ఉండి చాలా గొప్ప కార్యాలు దేవుడు జరిపించుకుంటూ తీసుకెళ్తారు. ఈరోజు నేను ముగించేస్తాను, ఎందుకు చాలా త్వరగా ముగించేస్తాను. మాతో చెప్పాలంటే కూర్చొని చెప్దాం అనుకున్నాను, నాకు అంత ఓపిక కూడా లేదు. కానీ ఓపిక చేసుకుని మీ దగ్గర నిలబడి చెప్పలేదు, అది దేవుడు ఇచ్చిన కృప. ఎందుకంటే ఈ పరిచయలో భారంగా ప్రభు కోసం నా శరీరం నలకొట్టుకుంటూ దేవుని కోసం సేవ చేయాలని ఒక అష్టత, ఒక మరి అవసరం లేదు అసలు. ఎందుకంటే నా వెనకాల ఆలోచించుకోవడానికి ఇంకేమీ లేదు. ఎందుకంటే పిల్లల లేదు, భర్త లేదు, ఏ తోడు లేదు, ఏ ఆదరణ లేదు. కొన్నిసార్లు ప్రేమించిన వాళ్ళే నన్ను అర్థం చేసుకుంటారు, నాకు పెట్టేవాళ్ళే నన్ను విడిచి వెళ్ళిపోతుంటారు. ఒక టైంలో నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే కనీసం నేను తీసుకెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఆ టైంలో నేను దేవుని పాదాలు పట్టుకుని చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అన్నాడు, నీ తల్లిని నేను మర్చిపోతే నేను మా తల్లిని మర్చిపోతున్నాడు. అదే వ్యక్తులు నన్ను మర్చిపో. ఇప్పుడు అందరూ చర్చకి నేను వెళ్ళాను. ఇప్పుడు చాలా చూడాలి సాక్ష్యాలు ఇవ్వడానికి నువ్వు ఎంతో కొంచెం చూడచ్చు. ఇప్పుడు ఉన్న మీ అందరూ కూడా నా రెండు చేతులు జోడించి మీ అందరికీ ఒక మంచి చెప్తే మీకు మంచి సాగులు ఇచ్చారు. చిన్న మంది అయినా సరే, ఉన్న మీ చిన్న మంది అయినా సరే దేవుడు చాలా త్వరగా రాబోతున్నాడు. మనకున్న పరిస్థితులు, మనకున్న వ్యసనాలు, మన దగ్గర ఉన్న పాపాన్ని వదిలిపెట్టుకొని ప్రభు వైపు చూడసాగితే నువ్వు దేవుని రాజ్యంలో ఎత్తబడతావు. నీతిమంతుడు నోవాహు ఎలాగైతే తన కుటుంబాన్ని ఓడలోకి చేర్చుకోగలిగాడు, నువ్వు అలా నిలబడి నువ్వు రక్షించబడి నీ కుటుంబం కోసం, నీ బంధువుల కోసం కన్నీళ్ళు ఖర్చు ఉపవాసాలు ప్రార్థన చేస్తే ఒక్కరే నువ్వు ప్రభు వైపు తిప్పగలిగితే దేవుని రాజ్యంలో నీకు ఉన్నతమైన బహుమానాలు దేవుడు దయచేస్తాడు. అసలు ఒక మాట చెప్పాలంటే చాలా మంది అన్నారు, ఇంకా అయిపోయింది అమ్మాయి బ్రతికి ఏం లేదు అని అనుకున్నాను. కానీ ఒక్కడు అనుకున్నాను, ఒక మాటతో చెప్పాలంటే నేను చెప్పాను కదా, ఒక మనిషిని తీసుకొని కూడా ఆయన నామాన్ని మహిమపరచుకోగలడు. ఒక మనిషిని ఉంచి కూడా ఆయన మహిమపరచుకోగలడు. చాలా మంది అన్నారు, ఆవిడ ఏం చేస్తుంది, వదిలేస్తుంది, ఇప్పుడు చిన్న అమ్మాయి కదా, ఆ ఉద్రేకంతో కష్టం అలా చేస్తుందిలే అని అనుకున్నాను. ఇప్పటికీ సునీల్ గారు చనిపోయి 5 సంవత్సరాలు. ఇప్పటికీ దేవుడు ఎంత బలంగా నడిపిస్తాడంటే కొన్నిసార్లు నాకు ఏ ప్రేమలో ఉండవు. ఇప్పుడు ప్రజెంట్ చెల్లికి డెలివరీ అని చెప్పి అమ్మాయి 9 సంవత్సరాల తర్వాత నా అన్నయ్యకి ఒక కూతురు పుట్టింది. అన్నయ్య అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏజెన్సీలో మొక్కదాన్ని చాలాసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు నేను ఒంటరిగానే ఉన్నాను అని. అసలు ఆ వంటకాన్ని అంటే నాకు చాలా భోజనం చేసేటప్పుడు కూడా ఒక్కదాన్ని కూర్చొని చేయలేను. నేను అసలు నాతో ఎవరన్నా నలుగురు కూర్చొని చేయాలి అని కోరుకుంటాను. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా దేవుని బాధపడుతున్నాడు. ఎందుకు నాకు ఈ ఒంటరి పరిస్థితి వచ్చిందంటే ఎందుకు చెప్పండి, ఏదైనా భరించవచ్చు కానంటే ఒంటరి జీవితాన్ని భరించాలి. అది చాలా కష్టం. ఎంత కష్టం అంటే ప్రేమించేవాడు లేకపోతే, అర్థం చేసుకునేవాడు లేకపోతే, కనీసం నా అన్నవాడు లేకపోతే ఎంతగా అంటే నేను ఇలాగే మా సంఘంలో ఎవరైనా పిల్లలు బర్త్డేకి వెళితే కొంతమంది అనే మాటలు ఆ గుడ్లు పిండేస్తూ ఉండేది. కానీ ఒక సాగుకులు నాతో చెప్పారు, నువ్వు నిలబడ్డాడు సమయమే మాటలు కాదు, దాని వెనకాల ఎన్నో మాటలు పడాలి, దాని వెనకాల ఎంతో వేదన ఉంటుంది, అవి నువ్వు భరించాలంటే నేను అప్పుడు అనుకున్నాను. నా దగ్గర నుంచి నా భర్త వెళ్ళిపోయారు, అప్పుడే దేవుడు నిలబెట్టాడు. ఈ పరిస్థితి నాకు పెద్దగా ఏమనిపించట్లేదు. నీకోసం నేను ఇంకా చేయాలి, ఏదో చేయాలని ఒక ఆశ తప్పన ఆ ఆశ దేవుడు ఇప్పటికీ దేవుడు తీసుకుని వెళ్తాం. మీ అందరు కూడా నేను ఉంటే మనం చెప్తాను, దేవుని మన హృదయంలో పెట్టుకొని మనస్ఫూర్తి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు అని దేవుడు చెప్తాడు. ఇది శుద్ధి చేస్తుంటే దేవుని ప్రత్యక్షంగా చూడపోయినా దేవుడు చేసే కార్యాలను కళ్ళారా చూస్తాను. ఆ కార్యం చూడాలంటే దేవుని పాదాలు పెట్టుకున్నాడు. మీకు ఒకవేళ ఇంతలా చెప్పినా మీకు అర్థం కాలేదంటే ఏమో, నేను అసలు వాస్తవానికి ఏంటి ఏదో మామూలుగా ఇచ్చేసాను అంతే. నేను చాలా చోట్ల కొన్ని చోట్ల వెళ్ళను, దేవుడు నడిపిస్తే నా ప్రాంతానికి
ప్రభా మీ చిత్తమైన ప్రాంతాలకి నన్ను తీసుకువెళ్ళండి. ఎక్కడ ప్రజలు మీకు లోపడతారో ఎందుకో తెలుసా? యేసు ప్రభు గారు కూడా ఒక ప్రాంతాన్ని బట్టి వాడు కలిగి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి అక్కడ ఏ సూచక్రియలు చేయలేదంటే, ఏ గొప్ప కార్యాలు జరగలేదంట. మరలా నేను చెప్తున్నాను, ఎన్ని విషయాలు విన్న తర్వాత కూడా దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోబోతే, దేవుని కోసం ఒక మంచి తీర్మానం తీసుకొని నేను దేవుడి కోసం బ్రతుకుతానండి, నా కుటుంబాన్ని ప్రభు వైపు తిప్పుకుంటానండి, నేను అనేకులకి మాదిరిగా ఉంటానని చెప్పి నువ్వు తీసుకున్న ఒక్క నిర్ణయం పరలోక రాజ్యంలో చెప్పలేనంత సంతోషాన్ని అక్కడ దేవుడు కలిగి ఉంచుతుంది. ఈరోజు మాట్లాడుతున్నాను, మీ పరిస్థితులు, మీ వేదన, మీ స్థితిగతులు చాలా మంది నన్ను అన్నారు, అన్ని మరణాలు ఎలా తట్టుకుని నేను కాదు, కానీ లోకంలో ఉన్నవాడు కన్నా నాలో ఉన్నవాడు గొప్పడు. ఆ గొప్పడు నిలబెట్టుకుని వాడుకున్నాడు తప్ప, కానీ నాకు అసలు ఏ యోగ్యత, ఏ అర్హత లేదు, ఏ టాలెంట్స్ లేదు నా దగ్గర. కానీ నిలబడటం మాత్రమే దేవుడు చూస్తాడు. ఈ విషయం మీకు కూడా చెప్తాను, నువ్వు నిలబడతామని దేవుడికి ఒక్క మాట ఇస్తే చాలు, ఈ దేవుడు నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అట్టి కొడుకుని దేవుడు మా అందరికి ఇచ్చి నడిపించిన కాక. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దాము. అందరూ రెండు చేతులు జోడించి ఒక ప్రార్థన చేయండి. దయచేసి స్వరాలు తెలిసి, ఊరు తెలిసి ప్రార్థన చేయండి. మౌనంగా మాత్రం ప్రార్థన చేయండి ప్లీజ్. దయచేసి ఏసైతే మాట్లాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు నీకు అర్థమవుతుందా? ఆయన ఎంతమంది ఉన్నా నీ వీధులు, నేను ఉంటున్న ఊరిలో ఎంతమంది ఉన్నా నిన్నే ఎందుకు పిలుచుకున్నాడమ్మా, నిన్నే ఎందుకు పిలుచుకున్నాడు చెల్లి, తమ్ముడు, నిన్నే ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు, నిన్నే ఎందుకు దేవుని రాజ్యాన్ని పిలుచుకుంటున్నాడు. నువ్వు గొప్పడు, నువ్వు గొప్పదానివనే, నువ్వు టాలెంట్ ఉన్నదానివనే కాదు, దేవుడికి నువ్వు అంటే చాలా ఇష్టం. చేయండి ప్రార్థన. కన్నీళ్లతోనే దేవుడిని అడగండి ప్లీజ్, అడగండి కన్నీళ్లతో. నీ కన్నీరుని నిశ్చయంగా దేవుడు చూస్తాడు. ప్రభు కోసం ఒక మంచి నిర్ణయం తీసుకో. చూసావా, నువ్వు పడుతున్న పశ్చాత్తాపం, నువ్వు కలుస్తున్న కన్నీరు, నీ ఏడుపు పక్కన చూస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈరోజు సైన్యంలో అధిపతి అయిన దేవుడు నీ స్వరాన్ని చూస్తున్నాడు, నీ ఏడుపుని, నీ గుండె వేదన చూస్తున్నాడు నీ దేవుడు. దయచేసి యేసయ్యా నన్ను దాటిపోవద్దయా, నన్ను విడిచిపెట్టదయా, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నా కుటుంబాన్ని బలపరిచే దేవుడు అయ్యా, నా కుటుంబాన్ని నడిపించగలిగిన దేవుడు అని చెప్పి దయచేసి ప్రార్థన చేయటప్పుడు నీ కుటుంబాన్ని ఖచ్చితంగా నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు దేవుడు. ఎందుకు తెలుసా? నువ్వు గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు, నిన్ను పోషించే దేవుడు కలిగి ఉన్నావు. నీ దేవుడు చాలా ఆస్తి కలిగిన దేవుడు. నీకేది అడిగితే అది ఇవ్వగలడు. అడుగుడి, నీకు ఇవ్వబడి అన్నాడు కదా, తొట్టుడి, నేను మీకు తీస్తానన్నాడు కదా, వెతకండి నేను మీకు దొరుకుతానన్నాడు కదా. దేవుడిని వెతుకుతున్నావా చెల్లి, తమ్ముడు? దేవుడిని వెతుకుతున్నారా? ఒక్కసారి దేవుడు పాదాలు పట్టుకున్నాడు. దేవుడు ఇస్తున్న భాగ్యాన్ని కోల్పోతు తమ్ముడు, దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు ఏం జరగబోతుందో తెలియదు. అయ్యా నా కుటుంబం పాడైపోకూడదయా, నా కుటుంబం నరకానికి వెళ్ళకూడదయా, ప్లీజ్ అయ్యా మార్చయ్యా, మా ప్రార్థన ఏ పడితేయా తండ్రి మాకు సహాయం చేయటము, నా బిడ్డలకి నా కుటుంబానికి నీవే దిక్కుగలవు అని చెప్పి దేవుడు పాదాలు పట్టుకున్నాడు. ఎప్పటికీ నేను వదిలిపెట్టుకున్నాయా, ఎప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టుకున్నాయా అని చెప్పి దేవుడితో మాట్లాడదామా? దేవుడితో మాట్లాడండి ప్లీజ్, ఎవరు ఆపొద్దు. దేవుడితో మాట్లాడుతూనే ఉంటాం. అస్సలు మీరు ఆపొద్దు. నువ్వు ఏడుస్తున్న వేదన నీ నుంచి వచ్చింది కాదు, పరిశుద్ధాత్ముడు నిన్ను తాకిన సందర్భాలను. ఒక వ్యక్తి పశ్చాత్తాపంలోకి వచ్చాడంటే పరిశుద్ధాత్ముడు నేరుగా నిన్ను తాకుతున్న సందర్భాలను దేవుడు పాదలు పట్టుకున్నాడు. నీ కన్నీరు ఎప్పుడు దేవుడు వదిలేయడమ్మా. ఏ స్థితి నుంచి నువ్వు వచ్చావు, ఏ పరిస్థితి నుంచి నువ్వు వచ్చావు, మనం ఎంత గొప్ప కాదండి. ఏ భాగ్యం చేస్తుంటే నీకు ఇలాంటి దేవుడు దొరికాడు, ఏ పుణ్యకార్యాలు చేయలేదు కదా, ఇలాంటి గొప్ప దేవుడు మనకు దొరికాడమ్మా. దేవుడు పాదలు పట్టుకున్నాడు. అడుగు గట్టిగాడు, దేవుడు ఇంకా గట్టిగాడు. నేను ఒక్కదాన్ని నా కుటుంబాన్ని మార్చుకోలేకపోతున్నాను, ఒక్కదాన్ని పోరాడలేకపోతున్నాను. పరిస్థితులు ఎవరికి వెళ్ళట్లేదు. ఆశని చేయాలని ఎంతో ఆశ, ఆశని తీర్చుకోవా, మంచి సహాయం చేయలేదా? దేవుడు పదవి పట్టుకున్నాడు. నిజంగా నీ సన్నిధిలో ఎన్ని వచ్చినా నేను ఉంటానయా, వంటవాడే చెప్పిన తండ్రి స్తోత్రాలు చెప్పి దేవుడు పదవి పట్టుకున్నాడు.
కలిసికట్టుగా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతాము. అందరూ నాతో పాటు కలిసి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతాము. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం పడదాము. ఆరాధించుకొని ఎవరు పండుగ నా అవకాశం.
ఈ చిన్న సేవకులు చేస్తున్న మరణ పడకల నుంచి తమ్ముడు ద్వారా మీరు జరిగిస్తుంది సేవకి ఇక్కడ ఉన్నవారు అయ్యా ఇక్కడ ఉన్నవారు ఈ రాజ్యాన్ని కట్టడానికి నిలబడుతున్నందుకు స్తోత్రాలయ్యా. ఇక్కడ ఉన్నవారు యేసుక్రీస్తు నామములో అనేకులు నీ వైపు త్రిపురంలో స్తోత్రాలు చెల్లిస్తున్నారు. బ్రతుకుల్లో వీళ్ళ జీవితాల్లో వాళ్ళ కన్నీరులో నడిపించుకోవడం ఏ బిడ్డని మీరు దాటిపోవడం మీరు ఇష్టం లేదు. ఎవరిని మర్చిపోవా, అందరికీ మీరు తోడై ఉండేపోయా, సహాయం చేసి నడిపించు. ప్రతి కన్నీరుని తోడ్చిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు, నూతనమైన కార్యాలు అయ్యా, రక్షణ లేకపోతే రక్షణ, సమర్పణ, తగ్గింపు జీవితం నీ కోసం నిలబడతానయ్యా, నేను చేస్తానయ్యా, ఒక సమర్పణ జీవిత పరిస్థితుల్లో మార్చేస్తున్నాను. ప్రతి జీవితంలోకి వాళ్ళని తీసుకొచ్చి మీరు నడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోవు దేవా. ఈ రోజు కూడా నీ నామానికి మాత్రమే చెల్లిస్తూ వెళ్తున్న ప్రయాణంలో తోడుగా మనం విడిచివచ్చు నీ సంఘాన్ని తోడుగా నడిపించు. క్రీస్తు గారికి ప్రార్థించిన స్తుతించి మనలోకి నేను అడిగి పొందుకొని ఉన్నాము నా ప్రియతలోకి తండ్రి. దయచేసి ఆశీర్వాదం కూడా తీసుకుని తండ్రి ఈ రోజు ఈ వాక్యములు విని బలపరచబడిన దేవుని చేత